నమస్తే అండి. మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం ఈ పూట గవర్నర్ పదవి గురించి మాట్లాడుకుందాం. శ్రీమతి ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా గవర్నర్లకి ఒక బ్యాడ్ ఇమేజ్ స్టార్ట్ అయింది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రామ్లాల్ గారు అయితే బూతులు కూడా తిట్టించుకున్నారు ప్రజలచే. ఎందుకంటే తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఫుల్ మెజార్టీతో ఉండగా ఆయన గుండె ఆపరేషన్ చేయించుకొని అమెరికా నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రతిపక్షంతో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రముఖ నాయకునితో కుంభక్కై ఆయన్ను పదవి నుంచి దింపేశారు. తర్వాత కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం, ఎమ్మెల్యేల పేరెడ్డు, ప్రజల యొక్క నిరసనల హోరులో కేంద్ర ప్రభుత్వం దిగిరావటం, గవర్నర్ని మార్చటం, తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయటం జరిగింది. అప్పట్లో రాములాల్ గారిని బహిరంగంగానే బూతులు తిట్టేవారు. అప్పటికి మీడియా లేదు. మళ్ళీ తర్వాత కాలంలో ఒక మహిళా గవర్నర్ గారు వచ్చారు. ఆవిడ కూడా రామారావు గారిని ఇబ్బందులు పెట్టేవారని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఏమన్నా మళ్ళీ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఇంకో గవర్నర్ గారు వచ్చారు. వారేమంటే అందమైన అమ్మాయిలతో బాడీ మసాజ్ చేయించుకునేవారని రూఢి అయినటువంటి వార్తలు ఆ రోజుల్లో వచ్చాయి. ఆయన కూడా అప్రతిష్ట మూట కట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బొంటని నరసింహన్ గారిని గవర్నర్గా నియమించారు. అయితే ఈయనకు ఎటువంటి దురలవాట్లు లేవు, కానీ పరమ భక్తుడు అనమాట. ఈయన హిందువు, పరమ భక్తుడు. ఈయన అప్రతిష్ట మూట కట్టుకున్నారంటే స్పెషల్ ఫ్లైట్లలో, స్పెషల్ హెలికాప్టర్లలో తరచుగా దేవాలయాలు సందర్శించడం, నచ్చిన వారి దగ్గరికి వెళ్ళిపోవటం వంటి కారణాల మూట కట్టుకున్నారు ఆయన. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే విశాఖలో ఒక ఐఏఎస్ వివాహానికి హాజరవడానికి ఆయన స్పెషల్ ఫ్లైట్లోనూ లేదా స్పెషల్ హెలికాప్టర్లోనూ వెళ్ళారని అప్పట్లో వార్త వచ్చింది. ఈ ఐఏఎస్ దంపతులు ఎలా వివాహం చేసుకున్నారంటే ఆదర్శ వివాహం చేసుకున్నారు. అంటే కేవలం 400 రూపాయలతోనూ 4,000 రూపాయలతోనూ మొత్తం ఖర్చులు ముగించేశారు. అంటే 4,000 లేదా 400, నాకు సరిగ్గా గుర్తులేదు. అంత తక్కువ ఖర్చుతో ఆదర్శం వివాహం చేసుకుందామని చెప్పేసి అప్పట్లో వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పత్రికల్లో వార్తలు వచ్చాయి. కానీ ఈయన ఏం చేశారంటే అక్కడ ఆదర్శ వివాహం జరుపుకుంటే ఈయన అధిక ఖర్చులు పెట్టి స్పెషల్గా గాల్లో ఎగిరి వెళ్ళారని, గాల్లో ఎగిరి వచ్చారని ఈయనకు అప్రదిష్ట మూట కట్టారు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒక గవర్నర్ పదవిలోకి వచ్చిన వ్యక్తులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి భావిస్తారు.
ఆదర్శంగా ఉండాలంటే ఎందులో? భక్తిలోనా, ముక్తిలోనా, లేదా మరేదైనా దాంట్లోనా? అవునండి. ఆదర్శంగా ఉండాలంటే తక్కువ ఖర్చులు పెట్టుకోవాలి, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవటంలో ముందుండాలి, పాలనా విధానాల్లో పొరపాట్లు జరిగితే సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేయాలి. సాధారణంగా ప్రజలు ఎవరైనా సరే ఒక సినిమా హీరోని చూసినా, ఒక నాయకుడిని చూసినా వారు హీరోగా భావించాలని కోరుకుంటారు. అంటే తమకంటే అందంగా, తమకంటే హుందాగా, తమకంటే చక్కటి భాషతో మాట్లాడే వ్యక్తి అయి ఉండాలని, అలాగే తమకంటే ఎక్కువ చదువుకుని ఉండేవారై ఉండాలని, ఇలాంటి మంచి లక్షణాలని ప్రజలు కోరుకుంటారు. అలాంటి గవర్నర్ పదవిలో, అంత హుందా అయినటువంటి గవర్నర్ పదవిలో విశిష్టమైన వ్యక్తులను నియమించుకోవాలని నా భావన. అయితే ఇక్కడ 2 పాయింట్లు చెప్పుకోవాలి. విశిష్టత అంటే ఏమిటి? దానికి ఏమన్నా గీటు ఉందా, ఏమన్నా కొలబద్దు ఉందా అనేది మనం మాట్లాడుకుందాం. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ అనేది పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి ఎంతోమంది ప్రజలు, మెజారిటీ ప్రజల చేత ఎన్నికవుతారు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా మెజారిటీ ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తారు. అలాంటి ముఖ్యమంత్రిని ఒక ఆషామాషి వ్యక్తి వచ్చి ప్రమాణ స్వీకారం చేయించడం ఎంత మాత్రం సబబు కాదు. ఏమండి? రెండవది, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించడం కూడా గవర్నర్ గారే చేస్తారు. అందువలన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి తగ్గని వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థాయికి తగ్గని వ్యక్తిని గవర్నర్గా మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందిరాగాంధీని విమర్శించేవారు కూడా ఆవిడ బాటలో నడుస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో పనిచేసినటువంటి ఒక మహిళా గవర్నర్ మీద కూడా అలాంటి ఆరోపణలు వచ్చాయి. ఆవిడ వార్డు మెంబర్ కూడా పనికిరారని, ఆవిడకి మాట్లాడడం రాదని, కనీసం నడవడం రాదని, ఆవిడకి బాడీ షేమింగ్ జరిగింది. ఆవిడ విచిత్ర వేషధారణ కూడా అలాగే అందుకు సపోర్ట్ చేసేది. ఒక విశిష్టమైన పదవిలో ఒక అభ్యర్థిని నియమించినప్పుడు చక్కగా అంతే విశిష్టత లేదా అంతకంటే విశిష్టత కలిగిన వ్యక్తుల్ని నియమించుకుంటే ప్రజలకి అంగీకారయోగ్యంగా ఉంటుంది. అది ప్రభుత్వాలకి మంచిదే, రాజకీయ పార్టీలకి కూడా మంచిదే. సాధారణంగా ప్రజలు చులకన భావం కలిగిన వ్యక్తిని నాయకుడిగా అంగీకరించరు. మనకి గతంలో అమెరికా ప్రెసిడెంట్గా పదవికి పోటీ చేసిన ఒక మహిళ కూడా అలాగే ఓడిపోయింది. ఎందుకంటే ఆవిడ పొట్టి, పైపెచ్చు అస్తమానం నవ్వుతూనే ఉంటుంది. ఎందుకు ఆవిడ్ని అమెరికా ప్రజలు తిరస్కరించారు. నిజానికి ఆవిడ సరిపోదు, అమెరికా ప్రెసిడెంట్ పదవికి ఆవిడ సరిపోదు, ఆవిడ స్టామినా సరిపోదు. ఒక లీడర్ అంటే ఒక హైట్ ఉండాలి, ఒక వెయిట్ ఉండాలి, చక్కటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి, మంచి చూపు ఉండాలి, మంచి భాష ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి. అటువంటి వ్యక్తిని ప్రజలు తమ నాయకుడిగా
గుర్తిస్తాం. ఇవేమీ లేకుండా ఒక ఏదో అనామకమైనటువంటి వ్యక్తిని వాళ్ళు అభ్యర్థిగా నిలబెట్టారు. ఏమైంది? తిరస్కరించారు. అందుకనే మన రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎలక్షన్ జరిగినప్పుడు డీటెయిన్ అభ్యర్థులనే నిలబెడతారు. సాధారణంగా డీటెయిన్ అభ్యర్థులు నిలబెడతారు. కొన్ని చోట్ల డీటెయిన్ అభ్యర్థులు కాకుండా అషామషి అభ్యర్థులు నిలబెట్టినప్పుడు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. అలాగే ప్రజలు కూడా రాజకీయ పార్టీలు నిరంతరం నిశ్చితంగా గమనిస్తారని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మనకి గతంలో ఒక రాజకీయ పార్టీ తరఫున వ్యూహకర్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి బీహార్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే నియోజకవర్గంలో అక్కడ పార్టీ ప్రముఖ రాజకీయ పార్టీ ఒక చెప్పు నిలబెట్టినా కూడా ఎమ్మెల్యేని చేస్తారని ఏదో అవాకులు చవాకులు పేలిందని, అలాంటి అవాకులు చవాకులకు అక్కడ ప్రజలు చాలా ధీటుగా సమాధానం ఇచ్చారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంటే ప్రజలు ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు మనల్ని ఎలా చూస్తున్నాయి అని. ఒక చెప్పు నిలబెడితే ప్రజలు ఎందుకు ఓటేస్తారండి? ప్రజలు చెప్పుకు ఓటేసేంత స్థాయికి దిగజారిపోతారా? అంటే ప్రజలు ఎలా కనబడుతున్నారు మీకు? ఉన్నాయి. అదే విషయాన్ని ఇంకో రకంగా చక్కగా చెప్పుకోవచ్చు. ప్రజలకు అంగీకారమైనటువంటి వ్యక్తిని మేము నిలబడతాం, వారు గెలిపిస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ ప్రజల మీద సవాల్ చేశారు, అభ్యర్థుల మీద కాదు. అభ్యర్థులు నిలబెట్టి ప్రజల మీద సవాల్ చేసేట్టుగా ఉందన్నమాట. అలాగే రాజకీయ పార్టీలు గెలుపోవటంలకు కూడా ఇలాంటి విశిష్టమైన పదవులు ఎంపిక పనితీరు కూడా ప్రభావం చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎవరినంటే వాళ్ళని ఎమ్మెల్సీలకి, ఎవరినంటే వాళ్ళని రాజ్యసభలకు, ఎవరినంటే వాళ్ళని గవర్నర్ పదవులకు ఎంపిక చేస్తే ఆ ప్రభావం ఎంతో కొంత ఖచ్చితంగా పడుతుంది. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భాలే అందుకు ఉదాహరణగా మనం చూడాలి. ఇప్పుడు ఈ గవర్నర్ పదవి, రాష్ట్రపతి పదవి మనం ప్రస్తావించుకుంటే అవి చాలా విశిష్టమైన పదవులు కాబట్టి, విశిష్టమైన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, అందుకు తగ్గట్టుగా తగిన కెపాసిటీ ఉన్నవారినే ఆ పదవుల్లో నియమించాలని చెప్పేసి నా భావన. ఉదాహరణకు ఒక గవర్నర్ని ఎంపిక చేయాలంటే ఆయన కనీసం సీనియరిటీగా 5 లేదా 10 సంవత్సరాలు ఒక క్యాబినెట్ ర్యాంకు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి ఉండాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు లేదా అంతకు కొంచెం తక్కువగా 5 సంవత్సరాలు తగ్గకుండా క్యాబినెట్ హోదాలో పనిచేసి ఉండాలి. లేదు ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కనీసం 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. లేదు ఏదైనా సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగాను లేదా న్యాయమూర్తిగాను విశిష్టమైనటువంటి లక్షణాలతో ఎటువంటి బ్యాడ్ మార్కు లేకుండా పనిచేసి ఉండాలి. అలాంటి విశిష్టమైన వ్యక్తుల్ని గవర్నర్ పదవికి ఎంపిక చేస్తే ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుందని నా భావన. అంతేగాని వార్డు మెంబర్కి పనికిరాని వాళ్ళని ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసుకునే టైపు అలంకరణ చేసుకునే వారిని మనం గవర్నర్లుగా పంపితే అది మీకు మీ రాజకీయ పార్టీలకి శ్రేయోదాయకంగా ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏమండి? అందువలన విశిష్టమైన పదవులకు ఎంపిక చేయాలంటే విశిష్టత చూడాలండి. ఏమండి? విశిష్టత చూడకుండా ఎవరినంటే వాళ్ళని మన మోచేతి నీళ్ళు తాగుతున్నారనో, మన పాలేతనం చేస్తున్నారనో పంపించేస్తే అది ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ రాజకీయ పార్టీ మెజార్టీపై ప్రభావం పడుతుంది.
అందువలన మనకి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఎంపిక చేయాలంటే మంచి విశిష్టతల్ని బేరేజ్ వేసుకోండి. అప్పుడే మీకు ప్రజల నుంచి మన్ననలు అందుతాయి. ఏమండి?